హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహేష్ డైరీ ఛానల్. ఇవాళ నేను ఇండక్షన్ కుక్ టాప్ గురించి చెప్తాను. అంటే ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ స్టవ్, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వాటిని ఎలా యూజ్ చేయొచ్చు, వాటి కాస్ట్ ఏంటి, వాటిలో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ వాళ్ళు ఉన్నాయి. ప్రెస్టీజ్ ఒకటి, పీజీఎన్ ఒకటి, అమెజాన్ వాడిది బేసిక్స్ ఒకటి ఉంది, ఫిలిప్స్ ఒకటి ఉంది. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. వీటిలో ఏ కంపెనీ బాగా పనిచేస్తుంది, దాని వారంటీ ఏంటి, డైమెన్షన్స్ ఏంటి, వాటిలో ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ కంపెనీ వాడిది ఒక్కొక్క స్పెషల్ ఫీచర్స్ ఉంటాయన్నమాట. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఇండక్షన్ స్టవ్ ప్రెస్టీజ్ వాడిది, ప్రెస్టీజ్ 2.0. ఇదేంటంటే వాట్స్ 1600 వాట్స్ అనమాట. 1600 వాట్స్. దీని కాస్ట్ 2145, అంటే 2145 రూపీస్ దీనిది. అంటే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి, కొంచెం అటు ఇటుగా. షాప్లో వెళ్తే ఒక రేటు, బయట ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఒక రేట్ లాగా ఉంటాయి. అయితే దీని వోల్టేజ్ అంటే 230 వోల్ట్స్తో ఇది పనిచేస్తుంది. వాటేజ్ ఏమో 1600 వాట్స్ అనమాట. ఇది దీని వెయిట్ అంటే 2.2 కేజీస్ ఉంటుంది. బాగా లైట్ వెయిట్ అనమాట ఇవన్నీ కుక్ టాప్స్ అవన్నీ. అయితే దీని డైమెన్షన్ 38 సెంటీమీటర్స్, 26 సెంటీమీటర్స్, 6 సెంటీమీటర్స్, అంటే లెంత్ విడ్త్ హైట్ అనమాట ఇది ఓవరాల్గా. వీడు వారంటీ, ప్రెస్టీజ్ వాడు 1 ఇయర్ వారంటీ ఇస్తాడు. 1 ఇయర్ వారంటీ ఇస్తాడు. ఇప్పుడు ప్రెస్టీజ్ షోరూమ్స్కి వెళ్ళామనుకోండి, మీ పాతది ఏమన్నా కుక్ టాప్ ఏమన్నా పాడైనా కూడా దాన్ని రీఫండ్ చేసి దాన్ని ఎక్స్ట్రా వేసి మనం అలా కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రెస్టీజ్ వాడే ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో ఫీచర్స్ ఏమేమి ఉన్నాయంటే ఇండియన్ మెనూ ఆప్షన్స్. అంటే దీంట్లో ఏంటంటే ఇడ్లీ అంటే వాడు కొన్ని సెట్టింగ్స్ ఫిక్స్ చేసి పెడతాడనమాట. అంటే ఇడ్లీ అని కొన్ని బటన్స్ ఉంటాయి. దాంట్లో ఇడ్లీ అని, టీ అని, మిల్క్ అని, నెక్స్ట్ రైస్ అని, హాట్ వాటర్ అని, ఇలాగా 6-7 ఆప్షన్స్ ఉంటాయి. దాన్ని బట్టి అది ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా మీరు పెట్టి ఆ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒక టైమర్ సెట్ చేసుకుని ఆ టైం వరకు అది హీట్ చేసుకుని తర్వాత అదే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. ఇలాగా ఆప్షన్స్ ఉంటాయి. అంటే దీనిలో ఏరోడైనమిక్ కూలింగ్ సిస్టమ్. అంటే ఒకసారి హీట్ అయిపోయిన తర్వాత మనము ఐటమ్ దాని మీద తీసేసిన తర్వాత దాని లోపల ఫ్యాన్ రన్నింగ్లో ఉంటుందన్నమాట. ఫ్యాన్ రన్నింగ్లో ఉండి ఏమవుతుందంటే అది హీట్ అయిన కుక్ టాప్ని చల్లారుస్తుందన్నమాట. కొంచెంసేపు మనం అలా వదిలేస్తే ఫ్యాన్ అలా తిరిగి అంటే ఇప్పుడు ఏంటంటే పొయ్యిలాగే అనమాట. మన స్టవ్ బర్నర్ ఎలా హీట్ అవుతుందో అదే కుక్ టాప్ కూడా హీట్ అవుతుంది ఆ ప్లేస్. అది ఫ్యాన్లు ఉండడం వల్ల ఏమవుతుంది, ఏరోడైనమిక్ కూలింగ్ సిస్టమ్ ఉంది దీంట్లో. అండ్ ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్. అంటే ఆటోమేటివ్ అంటే ఇప్పుడు సడన్గా కరెంట్ పైన ఆఫ్ అయిపోవడము ఇలాంటివి జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు టీ అని ఇంత సెట్ చేస్తే అదే ఆటోమేటిక్గా ఇంత టైం సెట్ చేసుకుని ఆ టైమర్ అంటే 10, 7, 8, 6, 7, 8 అలా సెకండ్స్లలో అది జీరోకి వచ్చేగానే ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది అనమాట. అయితే ఇది మనం కొన్నప్పుడు ఏమిస్తారంటే మెయిన్ యూనిట్ ఒకటి ఇస్తారు కుక్ టాప్. దాంతోపాటు యూజర్ మాన్యువల్ ఒకటి ఇస్తారు, వారంటీ కార్డ్ ఒకటి ఇస్తారు. అయితే వారంటీ కార్డ్ ఏంటంటే వాడు 1 ఇయర్ వారంటీ ఇస్తాడు. ఇదేంటంటే మనం అంటే ఆ మోడల్ అంటే పైనుండే టాప్ ఏమన్నా డ్యామేజ్ అయినా, లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ప్రెస్టీజ్ వాటిని కాంటాక్ట్ చేస్తే సర్వీస్ సెంటర్, లేకపోతే దగ్గరలో ఉన్న షాప్ వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు దాన్ని రిపేర్ చేయడమో లేకపోతే రీఫండ్ చేయడమో ఇలాంటివి చేస్తారనమాట. 1 ఇయర్ లోపు అయితే మేము రీఫండ్ కూడా చేస్తారు, కొత్త ఆప్షన్. దీనిలో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే పవర్ 12 వాట్స్, 1200 వాట్స్ పవర్ ఒకటి ఉంటుంది. అంటే టైప్ ఆఫ్ కంట్రోల్, పుష్ బటన్స్ ఉంటాయి. అంటే కంట్రోల్ బటన్స్ ఉంటాయి అనమాట. ఆన్ ఆఫ్ బటన్, నెక్స్ట్ ఇడ్లీకి ఈ బటను, టీకి, కాఫీకి, మిల్క్ హీట్ చేయడానికి, అంటే రైస్ పెట్టుకోవడానికి, దోశ వేసుకోవడానికి, ఇలాగా సపరేట్ బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ ప్రకారంగా మనం దీన్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా కరెంట్ ఉంటేనే పనిచేస్తాయి ఇవన్నీ ప్రెస్టీజ్. అంటే మన గ్యాస్ని సేవ్ చేయడానికి కరెంట్ని కూడా యూజ్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే వీటి రిలేటెడ్వి బౌల్స్, నెక్స్ట్ కుక్కర్లు కూడా దొరుకుతాయి అనమాట. కింద కొంచెం బేస్ కుక్ టాప్కి రిలేటెడ్ ఉండాలన్నమాట. సపరేట్ కుక్కర్స్ దొరుకుతాయి. ఆ కుక్కర్ కానీ బౌల్స్, టీ బౌల్స్ కానీ అలాంటివి యూజ్ చేస్తే మనకి ఈజీగా హీట్ అయ్యి స్పీడ్గా మనము కరెంట్ని కూడా సేవ్ చేయొచ్చు, పవర్. ఇది ఓవరాల్గా ప్రెస్టీజ్ వాడిది. నెక్స్ట్ ఏంటంటే పీజియన్ వాడిది ఏంటంటే క్రూస్ అని ఒకటి మోడల్ ఉంది. ఇది 1800 వాట్స్ అనమాట. దీని కాస్ట్ 1700 దీని కాస్ట్. అండ్ దీనిలో కంట్రోల్ టైపు పుష్ బటన్స్ ఉంటాయి, సేమ్ బటన్స్ ఉంటాయి దీంట్లో కూడా. ఇడ్లీ అని, దోశ అని, నెక్స్ట్ రైస్ అని, మిల్క్ని హీట్ చేసుకోవడానికి, హాట్ వాటర్ హీట్ చేసుకోవడానికి, ఇలాగ కొన్ని బటన్స్ ఇస్తారన్నమాట. ఆ బటన్స్ని బట్టి మనం ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. కంట్రోల్ ప్యానల్ ఒకటి ఉంటుంది. ఇది ఐటమ్ వెయిట్ ఏంటంటే 15 to 27 కిలోగ్రామ్స్ ఉంటుంది. అంటే 1.5 కేజీ ఉంటుంది దగ్గర. డైమెన్షన్స్ ఏంటంటే అంటే హైట్, విడ్త్, లెంత్ అనమాట. అండ్ వారంటీ అంటే 1 ఇయర్ వారంటీ ఇస్తాడు పీజియన్ వాడు కూడా. ఇది కూడా సేమ్ అలాగే ప్రెస్టీజ్ లాగా పీజియన్ కంపెనీ. ఇది దీనిలో స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే క్రూస్ ఇండక్షన్ కుక్ టాప్ కమ్స్ విత్ 7 సెగ్మెంట్స్ ఇస్తాడు. ఎల్ఈడి డిస్ప్లే ఆఫ్ పవర్ ఆఫ్ టెంపరేచర్.
అండ్ దీనిలో హ్యాండ్స్ ఫ్రీ కుకింగ్ ఉంటుంది. అండ్ అంటే ఇండక్షన్ స్టవ్ కమ్స్ విత్ 93% ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ ఉందన్నమాట దీంట్లో. అంటే మనది పవర్ కూడా కన్జంప్షన్ చేస్తాయి అనమాట. అంటే పవర్ని కూడా సేవ్ చేస్తాయి. వీటిని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది ఓవరాల్గా. అంటే ఇప్పుడు 1 మంత్ వచ్చే గ్యాస్ ఇప్పుడు డైలీ మీరు ఆఫ్ కుకింగ్ దీని మీద, ఆఫ్ కుకింగ్ గ్యాస్ మీద చేసినప్పుడు మీకు 1 మంత్ వచ్చే గ్యాస్ 2 మంత్స్ వస్తుంది ఓవరాల్గా. కొంచెం పవర్ యూజ్ అవుతుంది. పవర్ ఏంటంటే కొన్ని పవర్ కన్జంప్షన్ సేవింగ్ టెక్నాలజీ ఉండడం వల్ల మీకు పవర్ కూడా చాలా తక్కువ యూజ్ అవుతుంది. ఇది ఓవరాల్గా పీజియన్ వాడిది. నెక్స్ట్ ఏంటంటే ఫిలిప్స్ వాడిది ఒకటి ఉంది, HD4920 అనే మోడల్ అనమాట. ఇది 2800 రూపీస్ ఉంటుంది దీని కాస్ట్. అది ఐటమ్ వెయిట్ అంటే 2 kgs 130 grams ఉంది. అంటే 2.5 kg 2.5 kg అనమాట ఇది. అండ్ దీని డైమెన్షన్లో 32 లెంత్ ఉంటుంది. అండ్ హైట్ ఏమో 11, విడ్త్ ఏమో 11 విడ్త్ ఉంటుంది, 13 హైట్ ఉంటుంది సెంటీమీటర్స్లో ఓవరాల్గా. వీడు కూడా 1 year వారంటీ ఇస్తాడు. అంటే ఈ వారంటీ దేనికంటే ఆ బాడీకి, ఓవరాల్గా బాడీకి, ఆ కుక్ టాప్కి. అంటే అది అంతా హీట్ అవుతాయి కదా, ఒకవేళ ఏమైనా డ్యామేజెస్ ఉన్నా, ఏమన్నా ఇవి ఉన్నా కూడా వాళ్ళు రీప్లేస్మెంట్ చేస్తారనమాట. ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తే దాని రిపేర్ని కూడా చేస్తారు. దీంట్లో ఏంటంటే కూల్ టచ్ సర్ఫేస్ అండ్ కుక్స్ ఫ్యాట్స్ సేఫ్లీ అనమాట. టచ్ సర్ఫేస్ ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ కంఫర్టబుల్ కుకింగ్ వితౌట్ ఫ్లేమ్ అనమాట. అంటే ఇక్కడ ఈ బర్నర్ హీట్ అవ్వడం అన్నట్టుగా ఉండదు. వాడు ఇచ్చే ఆ బార్డర్స్ ఉంటాయి అనమాట. ఆ బార్డర్ లోపల అది హీట్ అవుతుంది, మిగతా ఎక్కడ బాడీ హీట్ అవ్వదు. వాడంటే ఒక డయాగ్రామ్ లాగా ఇస్తాడనమాట రౌండ్గా. ఆ ప్లేస్లోనే మీరు ఐటమ్ అంటే ఏదైతే మీరు కుక్ టాప్ మీద సూటబుల్ అవుతుందో ఆ కడాయిలు కానీ, లేకపోతే టీ బౌల్ కానీ, కుక్కర్ కానీ ఇలాంటివి పెడితే అది ఆ ప్లేస్ వరకు హీట్ అవుతుంది, మిగతా ఎక్కడ హీటింగ్ ఏమి ఉండదన్నమాట. అదనమాట. ఇది కంఫర్టబుల్గా యూస్ చేసుకోవచ్చు ఇవన్నీ ఫిలిప్స్ కానీ, పీజియన్ కానీ, ప్రెస్టీజ్ కానీ. అయితే దీనిలో ఏంటంటే అమెజాన్ వాడిది కూడా అమెజాన్ వాడిది ఒకటి ఉంది అనమాట, 1600 వాట్స్. ఇది కాస్ట్ 2000 రూపీస్ దీని కాస్ట్. దీని వాటేజ్ 1600 వాట్స్ అనమాట. అండ్ ప్రోడక్ట్ డైమెన్షన్స్ 106 డైమెన్షన్స్ అండ్ 27 విడ్త్ అండ్ 6.5 హైట్ అనమాట సెంటీమీటర్స్. దీని ఐటమ్ వెయిట్ అంటే 2.5 kgs దగ్గర నియర్ ఉంటుంది. కంట్రోల్ టైప్ పుష్ బటన్స్ ఇస్తారు దీంట్లో కూడా. సేమ్ ఇది కూడా పుష్ బటన్స్. ఇదేంటంటే నాట్ సూటబుల్ ఫర్ కుక్వేర్ విత్ కర్వ్డ్ బౌల్స్, ఇలాంటివి సూటబుల్ కావు వీటన్నిటికి. కుక్ టాప్స్కి రౌండ్గా ఉండాలి. బాటమ్ ఏమో కొంచెం సెరామిక్ గ్లాస్, కాపర్ బ్రూన్స్తో, అల్యూమినియంతో ఇది చేస్తారనమాట. దీని గురించి సపరేట్గా బౌల్స్ అవి దొరుకుతాయి, కుక్కర్లు కానీ బౌల్స్ కానీ. అవి యూస్ చేస్తే మీరు స్పీడ్గా ఇవి అయిపోతుంది కుకింగ్. అండ్ కమ్స్ విత్ ల్యాండెడ్ 6 ప్రీసెట్ ఇండియన్ ఆప్షన్స్ అనమాట, విత్ టైమర్తో ఇస్తాడనమాట. అంటే చెప్పాను కదా, ఇడ్లీ కని, దోశ కని, మిల్క్ కని, రైస్ అని ఇలాగా 6-7 ఆప్షన్స్ ఇస్తారు. అదేంటంటే టైమర్ సెట్ అయ్యి ఉంటుంది. అది మనం ఆన్ చేసి అక్కడ పెట్టిన తర్వాత అదే 10 seconds ఏదో టైమర్ ఉంటుంది. ఆ టైమర్ అయ్యేంత వరకు అది రన్నింగ్లో ఉంటుంది. అయిన తర్వాత ఆటోమేటిక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఫ్యాన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్యాన్ వల్ల ఏమవుతుందంటే హీట్ అయిన టాప్ ఉంటుంది కదా, అది చల్లారిపోతుంది అన్నమాట ఓవరాల్గా. ఇవి ఓవరాల్గా ఇండక్షన్ కుక్ టాప్స్ అనమాట. ఇది బాగా యూస్ఫుల్ అవుతాయి అనమాట. ఎక్కడైనా చిన్న షాప్ పెట్టుకోవడానికైనా ఇంట్లో కూడా బాగా యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు సడన్గా గ్యాస్ అయిపోయింది, మనం సడన్గా వేరే వాళ్ళ సిలిండర్ గురించి పరిగెట్టడం ఇలాంటివి లేకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట కుక్ టాప్తో. అంటే మనకి ప్రాక్టీస్ ఉంటే బాగా దాని రిలేటెడ్ బౌల్స్ కానీ, ఐటమ్స్ కానీ ఉంటే మనం ఈజీగా వాటిని హ్యాండిల్ చేసుకోవచ్చు అనమాట ఇండక్షన్ కుక్ టాప్. నా దగ్గర ప్రెస్టీజ్ పడుతుంది అనమాట. ఇది ఓవరాల్గా నేను 7-8 years నుంచి యూస్ చేస్తున్నాను ప్రెస్టీజ్ వాడిది. అంటే మేము దాని మీద ఏం చేస్తామంటే ఇడ్లీ పెట్టుకోవడానికి యూస్ చేస్తాము, రైస్కి హీట్ చేయడానికి యూస్ చేస్తాము, రైస్కి అండ్ మిల్క్కి, కాఫీ, టీ పెట్టుకోవడానికి వీటన్నిటికీ యూస్ చేస్తాను అనమాట. ఇది ఓవరాల్గా ఇండక్షన్ కుక్ టాప్స్. మీకు మీ అవైలబిలిటీని బట్టి మీరు షాప్లో వెళ్ళైనా కొనుక్కోవచ్చు, అమెజాన్లో ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. మంచి ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట. డ్యామేజ్డ్ ప్రోడక్ట్స్ ఇలాంటివి ఏమి ఉండవు, మంచి ప్రోడక్ట్స్ వస్తాయి అమెజాన్లో కూడా. అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, వీటిలో దేనిలో అయినా కూడా. ఇవేంటంటే మనము మన బడ్జెట్ని బట్టి తీసుకోవాలన్నమాట. మనకి ఏది సూటబుల్, ప్రెస్టీజ్, బీజియన్ ఇవన్నీ మంచి కంపెనీలు అనమాట. వీటిలో ఏది మీకు సూటబుల్ అనిపిస్తే అది మీరు ఆర్డర్ చేసుకొని కొనుక్కోవచ్చు. ఇది ఓవరాల్గా ఇండక్షన్ కుక్ టాప్స్ గురించి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ బాక్స్లో కమెంట్స్ పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.